గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్న వేళ భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి ప్రమాద స్థాయిలో ఇప్పుడు ప్రవహిస్తోంది. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను దాటిన గోదావరి అధికారులను, తీర ప్రాంత ప్రజలను ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. తాజా సమాచారం ప్రకారం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 56.10 అడుగులుగా నమోదైనట్లు తెలుస్తోంది. సాధారణంగా మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల వద్ద, రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగుల వద్ద, ఇక 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగుల వద్ద జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం నీటి మట్టం 56 అడుగులు దాటడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిపోయింది. గోదావరి ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ఈ వరదలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే వరద ప్రవాహం గోదావరిలో చేరడంతో నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నీటి మట్టం పెరుగుతూనే ఉండగా ఇప్పుడు అది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం అధికారులు సుమారు 15,96,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఈ స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో నది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు గ్రామాలు, గోదావరి ఒడ్డున ఉన్న కాలనీలు, వ్యవసాయ భూములు ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరినట్లు సమాచారం. రహదారులపై కూడా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రెవెన్యూ, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. వరద పరిస్థితుల దృష్ట్యా అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించేలా యంత్రాంగం పనిచేస్తోంది. మరోవైపు గోదావరి నదిలో పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. వరద ప్రవాహం చాలా వేగంగా ఉన్నందున చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారి తీసే అవకాశం ఉందని అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్న కుటుంబాలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మైక్ ప్రకటనలు నిర్వహిస్తున్నారు. వరద పరిస్థితులపై నిరంతరం సమాచారాన్ని అందిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం తగ్గేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది గోదావరి వరదలు భద్రాచలం ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈసారి వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉండడంతో అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడమే తమ మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. 3వ ప్రమాద హెచ్చరికను దాటిన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.